ఘోర వార్తలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: సంక్రాంతి తరువాత డిఎస్సి నోటిఫికేషన్, 108, 104 ఉద్యోగుల సమ్మె లేదు, ఇండియాకు ఖర్గే సారథ్యం, సంగీత శిఖరం ప్రభా ఆత్రే అస్తమయం, కోడి పందాలు జరగడానికి వీల్లేదు, హైకోర్టు ధర్మాసనం తీర్పు, మెరుపు తరంగాల మూలం మొదటిసారి చిక్కింది, హెచ్పివి వ్యాక్సిన్తో క్యాన్సర్ సర్విక్స్ నివారణ, స్పాండిలోసిస్ పెరగకుండా జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. అన్ని జిల్లాల్లోనూ వివిధ మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని 3 నెలల క్రితమే డిఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ప్రోఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. 108, 104 ఉద్యోగుల సమ్మె లేదు. రాష్ట్రంలో 108, 104 ఉద్యోగుల సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ పైన ప్రతిపాదనలు తయారు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్న వాటిలో ప్రధానమైన స్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఇండియాకు ఖర్గే సారథ్యం. విపక్ష ఇండియా కూటమి చైర్పర్సన్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. శనివారం జరిగిన కూటమి వర్చువల్ భేటీలో ఈ విషయమై భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. మొత్తం 28 పక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, శివసేన మినహా మిగతా పార్టీల నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధత, సీట్ల సర్దుబాటుతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూటమి సారథిగా ఎవరుండాలనేది చర్చకు వచ్చింది. ఖర్గే సారథ్యానికి నేతలంతా సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి చైర్పర్సన్గా ఆయన నియామకం దాదాపుగా ఖరారైనట్టేనని, అధికారిక ప్రకటనే తరువాయని చెబుతున్నారు. ఇక కూటమి కన్వీనర్ పదవిని నితీష్కి కట్టబెట్టాలన్న భావన వ్యక్తమైనట్టు తెలిసింది. సంగీత శిఖరం ప్రభా ఆత్రే అస్తమయం. శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాల్లో భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయని, పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ ప్రభా ఆత్రే కన్నుమూశారు. 92 ఏళ్ల ప్రభా శనివారం తెల్లవారుజామున పుణేలో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున హృదయ స్పందన ఆగిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారని సన్నిహితులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు విదేశాల నుంచి వచ్చాక మంగళవారం పుణేలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. సంగీత వాగ్గేయకారిణిగానే కాదు, విద్యావేత్తగా, పరిశోధకురాలుగా, సంగీత దర్శకురాలుగా, రచయితగా కూడా పేరు సంపాదించారు ఆమె. 92 ఏళ్ల వయసులోనూ ప్రభ సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. శనివారం కూడా ఆమె ముంబైలో స్వరప్రభ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. ఈలోపే విషాదం చోటు చేసుకుంది. మంగళవారమే ఉస్తాద్ రషీద్ ఖాన్ మరణించడం తెలిసిందే. వారంలోపే భారతీయ సంగీత ప్రపంచ 2 దిగ్గజాలను కోల్పోయింది. ప్రభామూర్తి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె జీవితం అంకితభావం, అపూర్వ ప్రతిభల అద్భుత మేళవింపు అని కొనియాడారు.
కోడి పందాలు జరగటానికి వీల్లేదు. హైకోర్టు ధర్మాసనం తీర్పు. కోడి పందాల నిర్వహణ జీవుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం కిందకే వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జంతు హింస నిరోధక, జోద నిరోధ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిందేనని వారికి తేల్చి చెప్పింది. లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కోడి పందాలను నిర్వహించేందుకు హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ఘాటిస్తూ వాటి అమలును నొక్కి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మెరుపు తరంగాల మూలం మొదటిసారి చిక్కింది. ఎఫ్ఆర్బి 2022-0610ఏగా పేర్కొంటున్న తరంగాల ఉనికిని తాజాగా గుర్తించింది. ఇప్పటిదాకా గుర్తించిన ఈ తరహా తరంగాల్లో ఇవే అత్యంత శక్తివంతమైనవిగా సైంటిస్టులు నిర్ధారించారు. వీటి మూలాన్ని కూడా హబుల్ అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించగలగడం అసలు విశేషం. మనకు 250 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దాదాపు 7 గెలాక్సీలు ఏకమయ్యే క్రమంలో ఈ తరంగాలు వెలువడ్డట్టు హబుల్ తేల్చింది. అందుకే ఏదో ఒక గెలాక్సీ నుంచి వెలువడే ఎఫ్ఆర్బీలతో పోలిస్తే ఇవి అపారమైన శక్తికి కేంద్రంగా ఉన్నాయని సైంటిస్టులు నిర్ధారణకు వస్తున్నారు. విశ్వాంతరాళంలో సుదూరాల నుంచి వెలువడే అపారమైన శక్తి తరంగాలివి. విశ్వం వయసు కేవలం 500 కోట్ల ఏళ్లున్న సమయంలో ఉనికిలో ఉన్న సంక్లిష్టమైన గెలాక్సీల నుంచి వెలువడ్డ తరంగాలు మనకు ఇప్పుడిలా అనుభవంలోకి వస్తున్నాయని సైంటిస్టులు తేల్చారు. వీటిని లోతుగా పరిశీలిస్తే కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల పుట్టుక వంటి కీలక అంతరిక్ష దృగ్విషయాలకు కారణాలు తెలిసే ఛాన్స్ ఉందని వారు చెబుతున్నారు. ఇలాంటి ఎఫ్ఆర్బీల పుట్టుకకు దారితీసే పరిస్థితులు ఏమిటన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్బి 2022-0610 తరంగాల మూలం వెలుగులోకి రావడం కీలక పరిణామమని నాసా అంటోంది. పలు అంతరిక్ష రహస్యాలు గుట్టువిప్పే ప్రయత్నాలకు ఇది మరింత ఊపిరిస్తోందని చెబుతుంది. హెచ్పివి వ్యాక్సిన్తో క్యాన్సర్ సర్విక్స్ నివారణ. స్త్రీలలో గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ ఎక్కువ. భారతదేశంలో ఏటా 1,32,000 మంది ఈ క్యాన్సర్కి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 74,000 మంది స్త్రీలు మరణిస్తున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ గురించి, దాని చికిత్స గురించి స్త్రీలలో అవగాహన ఉన్నట్లయితే లక్షలాది మందిని సర్విక్స్ క్యాన్సర్కి గురి కాకుండా నివారించవచ్చని ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏవై రావు పేర్కొన్నారు. వాసవ్య నర్సింహంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్ సర్విక్స్ అంశంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ వచ్చినప్పటికీ తొలి దశలోనే చికిత్స పొందినట్లయితే 90% మంది ఈ వ్యాధి నుండి బయటపడవచ్చని అన్నారు. ఈ వ్యాధి రాకుండా నివారించేందుకు హెచ్పివి వ్యాక్సిన్ 6 నెలల్లో 3 ఇంజెక్షన్లు చేయించుకోవాలన్నారు. మొదటిసారి చేయించుకున్న తర్వాత 2వ నెలలో మరొకటి, మళ్ళీ 6వ నెలలో ఇంకొకటి చేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్లు 9 సంవత్సరాల వయసు నుంచి 26 సంవత్సరాల వయసులోపు స్త్రీలు చేయించుకోవాలన్నారు. ఇటీవల కాలంలో వ్యాక్సిన్ మరింత వృద్ధి చేసి 40 సంవత్సరాల వయసులోపు స్త్రీలు కూడా వేసుకునే విధంగా రూపొందించడమైందన్నారు. చిన్న వయసులోనే ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుండి 100% రక్షణ పొందే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో సరైన అవగాహన లేనందువల్ల 80% మంది వ్యాధి ముదిరిన తర్వాత వైద్యుల వద్దకు వెళుతున్నారని చెప్పారు. స్త్రీలలో క్యాన్సర్ సర్విక్స్ ముదిరిన తర్వాత చికిత్స పొందితే కేవలం 10% మాత్రమే ఫలితం ఉంటుందని అన్నారు. క్యాన్సర్ను తొలి దశలను గుర్తించి తగిన చికిత్స పొందిన వారిలో 5 ఏళ్ల వరకు వ్యాధి లక్షణాలు తిరిగి కనబడకపోతే ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందనడానికి గుర్తు అన్నారు. 16 ఏళ్లలోపు వివాహమై దాంపత్య సంబంధాల్లో పాల్గొన్న వారికి, చిన్న వయసులోనే పిల్లలు కలిగిన వారికి, విచ్చలవిడి సెక్స్ సంబంధాలు ఉన్నవారికి, సుఖవ్యాధులతో తరచూ బాధపడేవారికి సర్విక్స్ క్యాన్సర్ రావడం ఎక్కువ అవకాశం ఉందన్నారు. గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ వచ్చిన వారిలో
అధికంగా రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, సంభోగం అనంతరం బ్లీడింగ్ వంటి లక్షణాలు ఉంటాయన్నారు. సర్విక్స్ క్యాన్సర్కి మొదటి దశలో చికిత్స పొందితే 6 నెలల్లోపే వ్యాధి నుండి విముక్తి కలుగుతుందన్నారు. ఇప్పుడు క్యాన్సర్కి చికిత్స విషయంలో ఎంతో పురోగమనం ఉందని, కావాల్సిందల్లా ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహనే అన్నారు. ప్రతి వివాహిత గర్భాశయం ముఖద్వారం క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలన్నారు. పాప్స్మియర్ టెస్ట్ చాలా తేలికైన పరీక్ష, తక్కువ ఖర్చుతో కూడుకున్న పరీక్షని అన్నారు. మొదట్లో నెలకు ఒకసారి చొప్పున 2 సార్లు పాప్స్మియర్ టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత 3 ఏళ్లకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చన్నారు. క్యాన్సర్కి ప్రాథమిక దశలో సర్జరీ, రేడియేషన్లు తోడ్పడతాయని తెలిపారు. ఆ తర్వాత దశల్లో రేడియేషన్, కీమోథెరపీ ఉపయోగపడతాయన్నారు. 20 ఏళ్ళ తర్వాతే వివాహం చేసుకోవడం, సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం, మర్మావయవాల శుభ్రత పాటించడం, మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం క్యాన్సర్ సర్విక్స్కి నివారణ మార్గాలన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. స్పాండిలోసిస్ పెరగకుండా జాగ్రత్తలు. మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి రాపిడికి గురైనప్పుడు వెన్నుపూసల నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని స్పాండిలోసిస్ అంటారు. ఈ నొప్పి తగ్గడానికి, అలాగే ముందు నుంచే స్పాండిలోసిస్ నివారణకు పాటించవలసిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. బరువైన వస్తువులు అంటే నీళ్ల బకెట్లు, సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, ల్యాప్టాప్లు మోయడం వంటి పనులు చేయకూడదు. తలపైన బరువులు అంటే మూటలు, గంపలు వంటి అతి బరువైనవి పెట్టుకోకూడదు. పడుకునే సమయంలో తలగడ కేవలం తల కింద వరకే కాకుండా భుజాల వరకు ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్ ఉండేలా జాగ్రత్త పడాలి. తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్షీట్ 4 ఇంచులు ఎత్తుగా ఉండేలా మడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్ను రోల్ చేసినట్టుగా చుట్టి మెడ కింద పెట్టుకోవాలి. 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకు, భుజాలకు సపోర్ట్ ఉంటుంది. సమస్య 2వ దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇప్పుడు పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికి తగ్గని వారు ఒకసారి డాక్టర్ను సంప్రదించడం అవసరం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చెమటతో షుగర్ టెస్టు. సరికొత్త పరికరాన్ని తయారు చేసిన డాక్టర్ శ్రీనివాసరావు. పేటెంట్ హక్కు కూడా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఇక నొప్పి లేకుండా చక్కెర పరీక్షలు. విశాఖ స్టీల్ ప్లాంట్ BF3లో అగ్ని ప్రమాదం. ఎటువంటి నష్టం జరగలేదన్న యాజమాన్యం. హౌతీల స్థావరాలపై అమెరికా మళ్లీ దాడి. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై అమెరికా సైన్యం శనివారం మరోసారి వైమానిక దాడులు చేసింది. రాజధాని సనాలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ధృవీకరించింది. నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ 2వ T20 బరిలోకి దిగనున్న విరాట్ కోహ్లీ. రాత్రి 7 గంటలకు ప్రారంభం. మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ. రన్నరప్గా బోపన్న జోడీ. కొత్త ఏడాదిని టైటిల్తో ప్రారంభించాలనుకున్న భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశే ఎదురైంది. అడిలైడ్ ఇంటర్నేషనల్ ATP 250 టోర్నీలో బోపన్న, మ్యాథ్యూ ఎబ్డెన్ జోడీ రన్నరప్గా సరిపెట్టుకుంది. భారత్ పరాజయం. మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీని భారత జట్టు ఓటమితో మొదలుపెట్టింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో భారత్ 0-1 తేడాతో అమెరికా చేతిలో పరాజయం పాలైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.